మనం భగవద్గీతలో చూసుకుంటే భారత అని వస్తుంది మధ్యలో అర్జునుడిని. అంటే భాయందు రతి కలిగిన వాడు అని. ఎందుకని డ్రైవింగ్ ఫోర్స్గా ఎవరిని పెట్టుకున్నాడు? ఆయన కృష్ణుని పెట్టుకున్నాడు. ఆయన చెప్పినట్టు వినాడంటే ఈ యుద్ధం అనే కాదు, మాస్టర్ గారు శంకరామంలో చెబుతారు, ఈ జీవితం అనే యుద్ధరంగంలో మన డ్రైవింగ్ ఫోర్స్గా హార్ట్ సెంటర్లో ఉన్న పరమాత్మ అవ్వాలి, కృష్ణుడు అవ్వాలి. వాడు చెప్పినట్టుగా ఈ మనస్సు అనేటువంటి నరుడు జీవుడు వినటం అనేది జరగాలి, అంతర్ముఖుడు కావాలి. దానికి ఈ సింబాలిక్గానే చెబుతారట. పైన ఉన్నటువంటి జెండా మీద ఉండేది ఎవరు? అర్జునుడి రథానికి హనుమంతుడు. అంటే మన మనస్సు అనేటువంటిది కోతిలాగా చంచలంగా ఉంటుంది, కానీ అక్కడ ఏం చెబుతారు? ఆయన రివర్స్ అయి ఉన్నాడు అని చెబుతారు. ఆ జెండా అంటే అంతర్ముఖుడయ్యాడు, అంటే లోపల ఉన్నవాడి మాట వినేట్టుగా అయ్యాడు. అంటే మన మనస్సు అంటే ఎటువైపు తిరగాలట? పరమాత్మ వైపు తిరిగి వాడు డ్రైవింగ్ ఫోర్సే శరణాగతి చెంది వాడు చెప్పినట్లుగా వినటం, అదే గీతోపదేశము.